పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు యువ కథానాయకుడు ఎంత పెద్ద అభిమానో తెలిసిందే. ఆ అభిమానాన్ని ఎన్నోసార్లు అతను చాటుకున్నాడు. అయితే అతను పవన్ వల్ల అనేక రకాలుగా లాభ పొందడమే తప్ప పవన్ కోసం ఏమీ చేయలేదన్న విమర్శలు లేకపోలేదు. పవన్ తో నితిన్ కు ఉన్న అనుబంధం దృష్ట్యానే త్రివిక్రమ్ అతడితో ఆ సినిమా చేశాడు. తర్వాత పవన్ త్రివిక్రమ్ కలిసి నితిన్ తో చల్ మోహన్ రంగా చిత్రాన్ని నిర్మించారు. అయితే పవన్ కు నితిన్ చేసే సాయం ఏముంటుంది అనిపిస్తుంది కానీ జనసేన పార్టీకి మద్దతు పలకడం, వీలైతే ప్రచారం చేయడం లాంటివి చేయాల్సిందని పవన్ ఫ్యాన్స్ అంటుంటారు. అయితే నితిన్ కు ఈ విషయంలో కొన్ని పరిమితులు ఉండొచ్చు. స్వతహాగా తెలంగాణ వాడైన నితిన్ ఆంధ్రాకు పరిమితమైన పార్టీకి మద్దతు పలికి రాజకీయ రంగు పులుముకోవడం ఎందుకు అనుకొని ఉండొచ్చు. అందుకేనేమో పవన్ పార్టీ పెట్టినప్పుడు మినహాయిస్తే జనసేన గురించి పెద్దగా మాట్లాడింది లేదు. అయితే ఎన్నికలకు సమయం అత్యంత సమీపిస్తున్న సమయంలో జనసేన పార్టీ కోసం నితిన్ ఉడతాభక్తిగా సాయం చేయడానికి ముందుకు రావడం విశేషం. అతను పవర్ స్టార్ పార్టీ కోసం 25 లక్షల విరాళం ప్రకటించాడు. ఈ విషయాన్ని జనసేన పార్టీ అధికారిక ట్విట్టర్ అకౌంట్ ద్వారా వెల్లడించారు. దీంతో నితిన్ మీద జన సైనికులు, పవన్ ఫ్యాన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. సినీ పరిశ్రమకు చెందిన చాలా మంది పవన్ సాయం పొంది ఇప్పుడు మాత్రం జనసేన ఊసే ఎత్తట్లేదు. పైగా పరిశ్రమకు చెందిన వాళ్లే పవన్ కు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఇలాంటి సమయంలో నితిన్ ఇలా విరాళం ప్రకటించి పవన్ జనసేన మద్దతుదారుల మనసు గెలిచాడు. అతను చేసింది చిన్న సాయమే కావచ్చు, కానీ ఇక్కడ పవన్ కు మద్దతుగా నిలవడం అన్నది ముఖ్యమైన విషయం. హలో, మిమ్మల్ని ఫిలిం సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం, యోయో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా యోయో టీవీ యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకోండి.